కేంద్ర బీజేపీ ప్రభుత్వం నిన్న ఆగమేఘాల మీద గ్యాస్ బండపై 50 రూపాయలు అమాంతంగా పెంచింది. ఈ పెంచిన గ్యాస్ ధర తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు బొట్ట ఈశ్వరమ్మ డిమాండ్ చేశారు. విశాఖ సీతమ్మ ధార ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట సిలిండర్లతో నిరసన చేపట్టారు. ఇప్పటికే ఆదాయాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గ్యాస్పై 50 రూపాయలు పెంచడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా రాష్ట్ర కూటమి ప్రభుత్వం ధరలు అదుపు చేయడం లేదన్నారు. మోడీ ప్రభుత్వ గ్యాస్ ధర పెంచినా రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం నిన్న ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ రోజు నుండి గ్యాస్ రేటు 50 రూపాయలు పెంచుతున్నట్టుగా. అయితే గ్యాస్ మీద రేటు పెంచడం అనేది మాత్రం ఖచ్చితంగా పచ్చి దుర్మార్గం. ఎందుకంటే ఇప్పటికే ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పేసి ప్రకటించిన గవర్నమెంట్ ఈవేళ గ్యాస్ రేట్లు పెంచడం అనేది అన్యాయం. సామాన్య వాళ్ళు పేదవాళ్ళు ఈవేళ ఉన్నారంటే ప్రతి ఒక్కరూ కూడా గతంలో కట్టెల పొయ్యిలు అవి ఉపయోగించుకునే పరిస్థితి అయితే ఉండేది. ఇప్పుడు అది ఏమీ లేని పరిస్థితుల్లో గ్యాస్ వాడుకోవాలంటే మాత్రం చాలా కష్టమైపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. నా పేరు రెహమాన్ అండి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడిని. ప్రధానంగా గ్యాస్ ధర అనేది 50 రూపాయలు అర్ధరాత్రి నుంచి పెంచి ప్రజలపై ఇంత భారం వేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. గ్యాస్ అనేది 184 రూపాయలు గతంలో ఉండేది. ఈరోజు అదే గ్యాస్ అనేది 900 రూపాయల దాకా కూడా తీసుకొచ్చారు. రెండో దానా 260 రూపాయల దాకా కూడా సబ్సిడీ వచ్చేది. మోడీ గారు మీరు గ్యాస్ అనేది మొత్తం అంతా ఫుల్ పేమెంట్ చేయండి, పేమెంట్ చేస్తే మేము మీ బ్యాంక్ ఖాతాల్లో వేస్తామనేది వాళ్ళు చెప్పారు. ఈరోజు 2 రూపాయలు కూడా బ్యాంక్ ఖాతాలో కళ్ళని ప్రతి సబ్సిడీ పూర్తిగా కోత పోల్చి ఈరోజు గ్యాస్ అనేది అంత పెద్ద స్థాయిలో ఈరోజు నిత్యావసర వస్తువుల్లో ఏదైనా ఒక గ్యాస్ అనేది ఒక భాగం అయిపోయిందో ఆ భాగం అయిపోయిన దాని ఆశ్రయాన్ని తీసుకొని ప్రభుత్వం అనేది ఇంత పెద్ద ఎత్తున గ్యాస్ ధరలు పెంచడం అనేది చాలా సిగ్గుచేటు. దాన్ని వెంటనే గ్యాస్ ధరలు తగ్గించాలండి. అలాగే పెట్రోల్ డీజిల్ కూడా ఇది ఆయిల్ కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకుని అసలు ఎప్పుడు పెరుగుతున్నా ఎప్పుడు తగ్గుతున్నా తెలియని పరిస్థితి కూడా ఉంది. పెట్రోల్ డీజిల్ కూడా అమాంతంగా పెద్ద సంఖ్యలో పెంచుతున్నారు. వాడుతున్న వాళ్ళంతా కూడా ఈరోజు పెట్రోల్ డీజిల్ వాడే వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి పెంచిన గ్యాస్ ధరలు వెంటనే రద్దు చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తాం. తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇంటికి పట్టా ఇస్తామని చెప్పి జీవో నెంబర్ 30 విడుదల చేసింది. జీవో నెంబర్ 30 ప్రకారం ప్రతి ఇంటికి కండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రధానికానికి, మురుగువాడలో ఉన్నటువంటి ప్రధానికానికి, అలాగే ప్రభుత్వ భూముల్లోనూ, పోరంబోకు భూముల్లోనూ, గడ్డల పక్కన, పోర్టు స్థలాల్లో, రైల్వే స్థలాల్లో ఎక్కడ పాక వేసుకుంటే అక్కడ, ఎక్కడ ఇల్లు కట్టుకుంటే అక్కడ, ఎక్కడ రేటు షెడ్ ఉంటే అక్కడ మా ఇంటికి పట్టా ఇవ్వండి అని చెప్పి మేము సిపిఎం పార్టీగా అది డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు జీవో ఇస్తున్నారు, జీవోలు ఇచ్చి పట్టాలు మంజూరు చేసినట్టుగా తూతూ మాత్రంగా చేస్తా ఉన్నారు. మీరు తూతూ మాత్రంగా మీరు ప్రచార ఆర్భాటాల కోసం పట్టాలు జీవోలు విడుదల చేయొద్దని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మేము